ఈ స్కూల్ డేస్ అంటే ఈ పాఠశాల రోజులంటేనే చాలా విశేషమైనటువంటి మెమరీస్ ఉంటాయి. తర్వాత అయితే నాకు బాగా గుర్తున్నటువంటి మెమరీ ఏంటంటే వాసు సార్ బాగా గుర్తుండిపోయింది. కంప్యూటర్ నమూనా చిత్రం రాయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు సార్. అయితే అది రాయాల్సిన ఆన్సర్ రాయకుండా కంప్యూటర్ బొమ్మేసి అందులో వాసు సార్ ఇది గుడ్ పర్సన్ అని చెప్పి రాసిపెట్టి విష్ణు, రాజు అందరం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అందరం కలిసి మనం కప్పు కొట్టాం. అప్పుడు ఇది ఒక మంచి మెమరీ మన స్కూల్కి యాక్చువల్గా. అండ్ నా ప్రొఫెషన్కి వస్తే నేను కూడా 2 ప్రైవేట్ స్కూల్స్ రన్ చేస్తున్నా. ఒక 2000 స్ట్రెంత్ ఉంటారు మాకు. రాధికా కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పేసి మందుకూరు ఏడుగుల బయార్లో ఒక పేరెంట్ కూడా ఉన్నారు ఇందులో యాక్చువల్గా. సో ఇవాళ స్కూల్స్ రన్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ టీచర్స్ అందరం చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇంత క్వాలిటీ టీచర్స్ని కూడా మేము అందించలేకపోతున్నాం యాక్చువల్గా. వేరియస్ మెనీ రీజన్స్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సుబ్బారావు సార్. నేను చాలాసార్లు సార్ టీ ఆఫీస్లో చూసాను. My teachers and all my friends. So my name is E. Chandrasekhar, roll number 8. So 8th class, 9th class, 10th class I have completed Vivekavardhini. సుబ్బారావు సార్ చూసిన సుబ్బారావు సార్ ఇంకో సుబ్బారావు సార్ ఉండే. ఈ సార్ కొంచెం ఫెమిలియర్గా ఉండే కానీ ఆ సార్ అసలు మాకు కనబడేటోడు కాదు. అది సార్తో ఉన్నప్పుడు లేదు మంచి స్కూల్. మా డాడీ ఫస్ట్ రోజు వచ్చారు. మా డాడీకి సార్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. సార్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్, డెఫినెట్లీ యువర్ సన్ విల్ బి ఇన్ అవర్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి అన్నప్పుడు మా డాడీ ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు మళ్ళీ స్కూల్కి రాలేదు. సో వీఆర్ ట్రస్టెడ్ స్కూల్. సో దయ వల్ల సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా యాజ్ ఎ చీఫ్ మేనేజర్. ఈజ్ ఇట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సార్ మేము డైనమిక్ కప్ కొట్టాం సార్. దట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ అవర్ స్కూల్ కబోర్డ్ సార్. సో ఐ వాజ్ ద కెప్టెన్ దట్ మ్యాచ్ అండ్ ద టోర్నమెంట్. సో మా విష్ణు గారు తెలుగు మీడియం బ్యాచ్, మా విష్ణు గారు, సురేష్ గారు, మేము అంత టీం అండర్డాగ్స్. మాకు ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. మేము అట్లా వెళ్ళిపోయాము మా ఓన్ ఎక్స్పెన్సెస్తోని వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోయి మా కప్పు గెలిచిన తర్వాత మరోసారి ఫోన్ చేసి సార్ మనం విన్ సార్ అంటే సార్ అప్పుడు ఆటోలు వచ్చి మా దగ్గరకు వచ్చి ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసుకున్నారు. సో దట్ వాస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. అరే దగ్గర పెట్టుకోరా. గుడ్ ఈవినింగ్ సార్స్ అండ్ మేడమ్స్ అండ్ మై డియర్ కొలీగ్స్. నా పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్. నేను వివేకానంద 6th నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాను అండ్ 10th కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మాకు లీలావతి మేడం, సురేష్ సార్ అండ్ వాసు సార్ అండ్ హిందీ మేడం నాగశ్రీ మేడం అండ్ ఇంకా సాంస్క్రిట్ మేడం ఉండేది. Okay, I'll be very short. My name is Ram Manohar and I am working for Cargill as an operational excellence team in Bangalore. Hi to everyone and respected teachers. Happy to meet everyone here. After a long time I am meeting everyone. I didn't expect this much crowd will be there, but very happy. Now all these people I will keep in contact regularly. I will keep in contact with them. So I am going to yeah, fine. As you said, I'll come to this short and I'll hand over my to anyone. Respected sirs, good evening. My name is Krishna Priya. Completed my post-graduation MCA in Hyderabad. I'm staying in Hyderabad. Worked as a software engineer in Wipro, but I quit my job for my kids. Looking after my kids. Thank you for meeting you all after a long years. Thank you all at all. My name is Sai Ram. Presently I am working in Shriram Finance as a area credit manager in Warangal. రెస్పెక్టెడ్ సార్స్, నా పేరు వేముల నరేష్. నేను నా రియల్ ఎస్టేట్ చేస్తాను. నేను ఇంకోటి ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బీసీ సంఘం టౌన్ సెక్రటరీ. నేను ఓకే, థ్యాంక్స్. నా పేరు సర్వేశ్వర. నేను ట్రాన్స్పోర్ట్ ఏడీగా వర్క్ చేస్తాను. 2009లో వచ్చింది నాకు జాబ్. 10 years పాలనలో చేశాను. ఇప్పుడు ప్రస్తుతం గుల్కల్పల్లిలో చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్స్ అండ్ మేడం అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీ అందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు రాజేష్. నేను ఇక్కడ కొత్తగూడెంలోనే మా పేరెంట్స్తో ఉంటున్నాను. ప్రజెంట్ నేను పిరామిల్ ఫైనాన్స్ లిమిటెడ్లో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Hi,
Good evening, everyone. Myself, Jitendra Reddy. I think most of you aware. నేను 5th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు వివేకవర్ధన్లోనే ఉన్నాను, లైక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఫర్దర్గా ఎంబీఏ చేశాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ ఇన్ హోండా 2 వీలర్స్. బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ 2 kids and my wife is also working as a faculty in Gurnada University. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు సునీత అండి. సునీత సార్, హాయ్ అండి. తర్వాత నా బిఎడ్ 2008లో అయింది సార్. 2009లో నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా రిక్రూట్ అయ్యాను సార్. సో మీ అందరి ప్రోత్సాహం, ఆ రోజు మంచి ఫౌండేషన్ ఉండబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను, మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను. మళ్ళీ ఆ డేస్కి అయితే వెళ్ళలేమో, అల్లరి నేను చెయ్యట్లేదు, ఇంకా చేస్తున్నా. నేనైతే అల్లరి స్కూల్లో చేసిన అల్లరి ఇవాళ మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఎలా చేస్తే బాగోదు, మా పిల్లలు మాకు రెస్పెక్ట్ ఇవ్వరు. అందుకని ఈరోజు చేస్తున్నా నేను అల్లరి. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను మీకు 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. 8th, 9th, 10th మన వివేకవర్ధన్ స్కూల్లోనే కంప్లీట్ చేశాను. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఓన్గా ఇంటీరియర్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. 1.5 year అవుతుంది. ఇంటీరియర్ అండ్ సివిల్ రిలేటెడ్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ చంద్రకాంత్. నేను పుట్టింది, పెరిగింది, చదివింది, సెటిల్ అయింది, మ్యారేజ్ చేసుకుంది అన్ని కొత్తగూడలోనే. ప్రజెంట్ వర్కింగ్ యాజ్ ఐటీ మేనేజింగ్ వన్ ఆఫ్ ద యూస్ బేస్డ్ కంపెనీ. ప్రజెంట్ కొత్తగూడ నుంచి జాబ్ చేస్తున్నాను. అక్కడ TFTDD అనేసి అక్కడ అందులో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బెంగళూరులో, హైదరాబాద్లో జాబ్ చేశాను. రీసెంట్ 2 years బ్యాక్ నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. అక్కడ మాది యాక్చువల్గా బ్రాహ్మణ్ కమ్యూనిటీ. నేను దాంట్లోనే కంటిన్యూ అవుతున్నాను ప్రస్తుతం. 2018లో పంచాయత్ సెక్రటరీ జాబ్ నోటిఫికేషన్ పడింది సార్. ఆ సెక్రటరీ జాబ్కి నేను సెలెక్ట్ అవ్వడమే సార్. ఫస్ట్ పోస్టింగ్ కూడా మన ఈ లక్ష్మీదేవిపల్లి మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 years నేను జులూరుపాడు వెళ్ళాల్సి వచ్చింది ట్రాన్స్ఫర్లో. ఇప్పుడు ప్రజెంట్ మన లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను సార్. మా ఊర్లో ఒక అతను చెప్పాడు, సార్ చాతకొండలో ఎవెన్యూ ప్లాంటేషన్ బాగుంటుంది సార్ అంటే, నేను ఎవరా సెక్రటరీ అని కనుక్కుంటే వెంకట్ అని తెలిసింది. అరే వెంకట్ నా స్టూడెంట్ ఏమో అని చెప్పాను. అంటే మంచి సిన్సియర్గా వర్క్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే మన స్టూడెంట్ ఇంత అప్రిషియేషన్ పొందాడంటే కలెక్టర్ వచ్చి మెచ్చుకున్నాడు అండి. అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ బాబు. నేను ఇప్పుడు హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మ్యారీడ్, 2 పిల్లలు. అక్కడ 9th and 10th క్లాస్ నేను వివేకవర్ధన్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా శ్రీ చైతన్య స్కూల్లోనే చదువుకున్నాను. డిగ్రీ కూడా వివేకవర్ధన్ కాలేజ్లోనే అయిపోయింది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. బోటిక్స్ నడిపిస్తున్నాను. నాకు 3 branches ఉన్నాయి బోటిక్స్. ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 20 employees ఉంటారు. నేను హైదరాబాద్ గోడపల్లిలో ఉంటాను. నేను వివేకవర్ధిని స్కూల్లో 2nd class నుంచి 9th class వరకు చదివాను. 10th class వచ్చేసి శ్రీ విద్యా స్కూల్లో చదివాను సార్. ఇంటర్ వచ్చేసి వివేకవర్ధిని కాలేజ్. డిగ్రీ వచ్చి పింగ్లీ కాలేజ్ హన్మకొండ. నేను న్యూస్ రీడర్గా సెటిల్ అవుతున్నాను. చేశాను కొన్ని రోజులు, ఇప్పుడు బ్రేక్ ఇచ్చాను. అందరికీ హాయ్, నా పేరు మౌనిక. ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను, DCCBలో. 2 పిల్లలు, పాప బాబు. అంటే 9th వరకు చదివింది వేరే స్కూల్లో చదివాను కానీ అదంతా మర్చిపోయాను. 10th ఒక్కటే గుర్తుండిపోయింది నాకు. అన్ని మెమోరీస్ ఉన్నాయన్నమాట అంతా. నా పేరు ఝాన్సీ. నేను 7th నుంచి 10th వరకు వివేకవర్ధిని స్కూల్లో చదివాను. హలో, నా పేరు శ్రావణి. నేను 2nd class నుంచి 10th వరకు వివేకవర్ధిని స్కూల్, ఇంటర్లో కూడా చైతన్య హై స్కూల్లో చదివాను. మా ఆయన ఐటీలో చేస్తున్నారు. నేనేమో హైదరాబాద్లోనే హోమ్ టేక్ కేర్ పెట్టుకున్న ఇంట్లోనే. నేను సార్కి చెప్పకుండా 10th క్లాస్లో శ్రీ విద్యకి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వచ్చేసరికి ఆ సార్ పేరేంటి కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్తా. ఫస్ట్ ఆ సార్ వచ్చి, సార్ శివాజీ సార్ వాళ్ళ బ్యాచ్ వచ్చి మా ఇంటి దగ్గర కూర్చున్నారు సార్. నా పేరు స్వాతి. మా వారి పేరు కాంతారావు. నాకు ఒక పాప బాబు. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ సింగరేణి ఉమెన్స్ కాలేజీ. బాబు 7th క్లాసు వివేకానంద స్కూల్ నుంచి. అక్కడే ఉన్నాడు, ప్రస్తుతం మార్చాము. ఇంకా అంతే.
మనం మళ్ళీ చాలా రోజుల తర్వాత 25 సంవత్సరాల తర్వాత మనం కలుసుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇట్లాంటి జ్ఞాపకాలు మళ్ళీ మనం ఎన్నో కలుసుకోవాలని కోరుకుంటూ చెప్తున్నారా? నేను కోటా బ్యాంకులో చేస్తున్నా. నేను ప్రజెంట్ వరంగల్లో ఉంటా. నేను కోటా బ్యాంకులో చేస్తాను. కోటా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తాను నేను. తోటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను ఇక్కడ 10th క్లాస్కి జాయిన్ అయ్యాను. మిగతా అంతా గవర్నమెంట్ స్కూలు. నేను ఎవరి కింద పని చేయొద్దు అని ఫిక్స్ అయ్యాను. ఒకరికి సెల్యూట్ చేయొద్దు, నేనే మిగతా వాళ్ళకి పని చూపించాలి అనే కాన్సెప్ట్ ఇంటి దగ్గర ఉన్నా. మా నాన్నగారికి నేను జాబ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు జీవితం అంటే ఏంటి అనేది అర్థమైంది. ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాను. ఎస్ఐ క్రాక్ చేయలేకపోయాను. చదవాల్సిన టైంలో సరిగ్గా చదవలేదు కాబట్టి క్రాక్ చేయలేకపోయాను. నేను ఒంగోలు దగ్గర ఉంటున్నాను. ఇక్కడ గురుకులం స్కూల్లో వర్క్ చేస్తున్నాను కాంట్రాక్ట్ బేస్లో. మా హస్బెండ్ స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నారు. నా పేరు సుమలత. నేను వివేకవర్తిలో 9th క్లాస్ నుంచి చదువుకున్నాను. రుద్రంపూర్ నుంచి వస్తున్నాను. ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేశానండి. సిద్ధార్థ కాలేజీలో నేను లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 6th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు సతీష్ అండి. సార్ నేను హెచ్సిఎల్లో పనిచేస్తున్నాను సార్. ఎస్ఏపి టెక్నాలజీస్ మీద విజయవాడలో గన్నవరంలో. వాళ్ళలో 2nd ఫ్లోర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా కింద 35 మంది వర్కర్స్ ఉంటారు. సార్ నేను జ్యోతిర్మయి శ్రీధర్. మా ఫ్యామిలీ వచ్చేసి 2 పిల్లలు ఉన్నారు నాకు. బాబు వకులాద్య 6th క్లాస్ చదువుతున్నాడు, పాప ఆద్రిక పార్వి 4th క్లాస్ చదువుతుంది. సో మా వారు కూడా అక్కడే సార్ కేటీపీఎస్లో ఏడి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్. ఇద్దరము అక్కడే. సో ఎక్కడికి వెళ్ళకుండా కొత్తగూడెంలోనే సెటిల్ అయ్యాము. నా పేరు హరి కట్కూరి. మీ అందరికి తెలిసినట్టుగానే 2nd స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్ వరకు నేను కూడా వివేకవర్తి స్కూల్లోనే చదివాను. అంటే అంత బ్రైట్ స్టూడెంట్ ఏం కాదు, యావరేజ్ స్టూడెంట్నే. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్ మై సెల్ఫ్. సో దెన్ కాలేజింగ్ వచ్చేసి ఇంటర్ బైపీసీ చదివాను. చైతన్య హరిత కాలేజ్లోనే చదివాను. తర్వాత డిగ్రీ చేశాను. కొంచెం అందరిలాగే కెరీర్ స్ట్రగ్లింగ్స్. ఒక 1 ఇయర్ అటు ఇటుగా. తర్వాత మన దగ్గర ఏదైతే వరుణ్ మోటార్స్ ఉందో దాంట్లో యాజ్ ఎ సింగిల్ మదర్గా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. అంటే యాజ్ ఎ మదర్గా నేను ఉన్నాను కాబట్టి నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతున్నాను. బట్ ఏంటంటే అదే జెంట్ ఉంటే పిల్లల్ని చూసుకోలేడు, వాళ్ళని అనాథాశ్రమంలో కంపల్సరీగా వేసేస్తారు. సో ఆ ఆలోచన దాని నుండి వచ్చిన నా చిన్న ఆలోచన, దానికోసమే నేను ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను. దాని పేరు పద్మా కుమార్. మా మదర్ పేరు, మా ఫాదర్ పేరు. ఆ ట్రస్ట్ దేనికోసము అంటే ఎస్పెషల్లీ అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల కోసం స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా 0 to 10 years మధ్యలో ఉన్న ఆడపిల్లల కోసం మాత్రమే. సీట్ వస్తే నేను ఎంబీఏ అక్కడ ఓయిలో చేశాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత ఒక జాబ్ ట్రై చేశాను, ఒక టీపీఐలో. దాంట్లో ఆడిటర్గా ఒక స్క్రూట్నీ ఆర్డినేట్ చేశాను. తర్వాత అది బిజినెస్ జాబ్ చేసిన తర్వాత అందులో శాలరీ అంతా సరిపోకపోతే మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామని ఇంటీరియర్లో వచ్చాను. 2D 3D నేర్చుకొని ఓన్గా నేను ఇంటీరియర్ చేస్తున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను 2nd క్లాస్ నుంచి 9th వరకు వివేకవర్తిలోనే చదువుతున్నాను. నేను కరెంట్లీ ఐటీ సెక్టర్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. గుడ్ ఈవినింగ్ సార్. నాకు చెల్లి ఉంది, బేబీ ఉంది. నాన్నకి చదువు జ్ఞాపకాలు చేసుకొని ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, ఇవన్నీ కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు. స్కూల్ మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ, తర్వాత మీకు ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కలుస్తారు అనేటువంటిది
ఆ భావన స్నేహ భావం ఈ రూపేణనైనా మనం ఒకసారి చూసుకుందాం అనేటువంటిది మీ మనసులో ఉన్నది కాబట్టి ఆ కాలాన్ని మీరు వదిలేశారు. అది అంత విలువైన కాలాన్ని కూడా లెక్క చేయకుండా తర్వాత మళ్ళీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పాపం చిన్న పసిపిల్లలను కూడా తీసుకుని ఇక్కడికి వచ్చారు. అంటే దానికి నేను ఎట్లా రుణం తీర్చుకోగలను? మీరు చేసినది ఆ ప్రేమకి ఆదరాభిమానాలకి నేను ఎన్ని చేసినా మీ రుణం తీర్చుకోలేను.